ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ వేడుకల్ని అత్యంత వైభవపేతంగా జరుపుతారు. ఈ రోజుని గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు, వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు విశేషంగా చూడొచ్చు, స్టెల్లా కాలేజ్ వద్ద ఉన్నటువంటి బాబా ఆలయంలో 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో బాబా గారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఆలయంలో ఎలాంటి విశేష కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు గురి పౌర్ణమి అంటే ఏంటి, ఈ రోజే ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటామని మనతో మాట్లాడడానికి ఆలయ యొక్క ప్రధాన అర్చకులు వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్తేనండి. ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు ఎందుకు నిర్వహించుకుంటాం అంటే మనం మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు వ్యాస పూర్ణిమ అంటారు. అంటే మనకి అష్టాదశ శక్తి పురాణాలు వ్రాసిన వ్యాస మహర్షి వారు జన్మించిన దినం. ఈరోజు మనం ఇన్ని విశేషాలన్నీ మన భగవంతుడి గురించి తెలియజేసింది ఆయనే కాబట్టి ఇవాళ ఆయన జన్మించిన దినం కాబట్టి వ్యాస పూర్ణిమ అంటారు. అట్లాగే మనందరికీ ఆయన గురువు కాబట్టి గురు పౌర్ణమిగా చేసుకుంటాం. అట్లాగే ఈ దత్త పరంపరలో కూడా సాయిబాబా కూడా 5వ అవతారం ఈ దత్త పరంపరలో. అందుకని ఆయన గురువు కాబట్టి ప్రతి గురు పౌర్ణమి మన బాబా గుడిలో కూడా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు పొద్దున మన స్టలాకలి దగ్గర ఉన్న సాయిబాబా గుడిలో 5:15కి కాగడా హారతి అయింది. అనంతరం చూస్తున్నారు కదా విశేషమైన అభిషేకాలు. కాసేపట్లో మళ్ళీ పంచామృతాలతో పలరసాలతో అభిషేకాలు, అలాగే 10 గంటలకి విశేషమైన పూజా కార్యక్రమం, పంచహారతులు, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, అలాగే మధ్యాహ్నం 12 హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది. అలాగే సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి బాబావారి పల్లకి ఊరేగింపు, అలాగే 8:30కి బాబావారికి ఎప్పుడు అన్ని చోట్ల హారతులు ఇస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా 11 హారతులు విశేషంగా చాలా హారతులు ఉంటాయి. ఈ కార్యక్రమాలతో ఈరోజు గురు పౌర్ణిమ ఈ విధంగా చేస్తామన్నమాట. అయితే చూడొచ్చు, భక్తులు విశేషంగా పెద్ద సంఖ్యలో వచ్చి బాబా గారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఈరోజు విశేషంగా బాబా గారికి పంచామృతాలతో కూడా అభిషేకాలను అయితే నిర్వహిస్తున్నారు. పంచామృతాలతో అభిషేకాలు, అలాగే స్వామివారికి విశేషమైనటువంటి కాగడా హారతి, అలాగే స్వామివారికి ఏదైతే ఉందో హారతులన్నీ అంటే షిరిడీలో ఎలాంటి హారతులు ఇస్తారో ఆ తరహాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో స్టెల్లా కాలేజ్ వద్ద ఉన్నటువంటి బాబా ఆలయంలో ప్రతి హారతులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దత్తాత్రేయుడు అంటే గురువుని మనం పూజిస్తాం కాబట్టి, గురువుకి ప్రధాన స్థానాన్ని ఇస్తాం కాబట్టి ఆ స్వామివారితో పాటు బాబా గారితో పాటు దత్తాత్రేయుని కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒకసారి వాటిని కూడా చూపించేటటువంటి ఏర్పాట్లు మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. చూడొచ్చు, ఇక్కడ బాబా గారితో పాటు దత్తాత్రేయునికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను అయితే చేశారు. ఈ దత్తాత్రేయుని వారిని కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి రావడం అయితే జరుగుతుంది. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ గురు పౌర్ణమి రోజు బాబా గారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందకరంగా ఉంది, సంతోషంగా ఉంది. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మా మీరు ఈరోజు బాబా గారిని దర్శించుకోవడం? చాలా ఆనందంగా ఉందండి. పొద్దున అంటే ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? గురుదత్త చేస్తారు. అయితే చాలా మంది కూడా గురు చరిత్ర కూడా చదువుతూ ఉంటారు. వీరందరూ కూడా ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. చెప్పండి అమ్మ, అమ్మవారికి అది ఏదైతే ఉందో బాబా గారి ఆలయానికి రావడం, బాబా గారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పటికి ఒక 20 ఏళ్ల నుంచి మేము వస్తున్నాము ఈ గుడికి. చాలా చాలా గొప్ప స్వామి సాయిబాబా అండి. బాగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి గురు పౌర్ణమికి వచ్చి సేవ చేసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం. అయితే చూడొచ్చు, గురు పౌర్ణమి రోజు బాబా గారికి వచ్చి ఇక్కడ సేవలు కూడా చేసుకుంటామంటున్నారు. ఇక్కడ విశేషమైనటువంటి అమ్మవార్లను కూడా పెట్టారు. సరస్వతీదేవి, అలాగే కనకదుర్గ అమ్మవారు, అలాగే ఇక్కడ అమ్మవారు అందరినీ కూడా కొలువు తీర్చి ఉంచడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా దర్శించుకునే విధంగా ఇక్కడ వారాహి అమ్మవారి అవతారం, అలాగే కృష్ణుడి అవతారం, నారద మునీశ్వరుని అవతారం, కనకదుర్గమ్మ వారి అవతారం కూడా ఇక్కడ విశేషంగా కూడా కొలువుపరిచి ఉంచారు. ఇక్కడ అష్టలక్ష్ములను కూడా కొలువుపరిచి ఉంచడం అయితే జరిగింది. చూడొచ్చు, ఇక్కడ లక్ష్మీదేవితో సహా కూడా ఇక్కడ కొలువు తీర్చి ఉంచారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ కూడా భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అలాగే శివుడు, ప్రతి ఒక్క దేవుణ్ణి అంటే సమస్త దేవతలని కూడా ఇక్కడ పొందుపరిచి భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకి ప్రసాదాలని కూడా వితరణ చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొంతమంది భక్తులు కూడా భజన కార్యక్రమాలు, అలాగే బాబాగారి పారాయణం చదువుకునేటటువంటి భక్తులు కూడా ఇక్కడ
కూర్చొని ఇక్కడ బాబా పారాయణాన్ని కూడా చదువుకోవడం అయితే జరుగుతుంది. బాబాకి సంబంధించినటువంటి జీవిత చరిత్రలను కూడా చదువుకుంటూ వారు ఈరోజు గురు పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవపేతంగా జరుపుతున్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, బాబా గారి వచ్చి దర్శించుకోవడం ఎలా అనిపిస్తుందమ్మా? మాకు ఇంక చెప్పలేమండి మాటల్లో, అది ఆ అనుభూతిని మేము చెప్పలేం. అది ఎప్పుడు వచ్చినా మాకు అలాగే ఉంటుంది. బాబా దగ్గరికి మేము కంటిన్యూగా వచ్చేవాళ్ళం, ఎప్పుడు వస్తాం. హారతులు చదివేటప్పుడు ఏమనిపిస్తాం? ఇంకా లీనమైపోయి చదువుకోవటమే అది. బాబాలో లీనమైనట్టు, షిరిడీలో ఉన్నట్టు, షిరిడీలో బాబాని జయిస్తున్నట్టే ఉంటుంది మాకు ఇక్కడ ఉంటే. చూశారు కదా, షిరిడీలో బాబాతో ఉన్న అనుభూతిని మేము పొందుతున్నాం అంటున్నారు. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం, బాబా గారిని దర్శించుకోవడం, ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగా బాగా ఇష్టంతో రావటం అండి, భక్తితో. సో అయితే భక్తితో ప్రతి ఒక్క భక్తులు వచ్చి అయితే భక్తి పారవస్వంలో అయితే ఉన్నారు. అయితే ఓవరాల్గా ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసంలో ఎలా శాకాంబరి ఉత్సవాలని మనం ఎలా జరుపుకుంటామో అదే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వేడుకల్ని కూడా అంతే వైభవపేతంగా జరుపుకుంటున్నారు. ఈ ఆషాఢ మాసంలో వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు, గురు పూర్ణిమ, గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఏదేమైనప్పటికీ ఈరోజు అయితే మాత్రం గురు పౌర్ణమి వేడుకలు స్టెలా కాలేజ్ దగ్గర ఉన్నటువంటి బాబా ఆలయంలో అత్యంత వైభవపేతంగా అయితే నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా విశేషంగా ఆలయానికి రావడం, బాబా వారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ విలియమ్స్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.